రేపు నిత్య సియోనులో, నూతన యెరూషలేములో బంగారం ఎక్కడుంటుంది చెప్పండి? కాళ్ళ కింద. సియోనులో శ్రేష్టమైన వారు ప్రభువే. ఇంకా బంగారం మనకు అవసరం లే, ఆయన ఎదుట. వెండి అవసరం లే ప్రభు ఎదుట. మనకి ఇంకా సాక్షాత్ మహిమను ధరించుకుని ప్రభు ఎదురుగా నిలబడితే ఆ సంతోషమే వేరు. ఆశ లేదా? ప్రభుని చూడాలని ఆశ లేదా? ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది. హేమమంత ధవలమైన మహిమాన్వితుడు, అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలవాడు, ఆపరంజి వంటి పాదములు గలవాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుని బంగారు దట్టి కలిగి ఉన్నవాడు. అటువంటి గొప్ప దేవుడు నీకు ఎదురు పడితే చూడాలని ఆశ లేదా? లేదా? ప్రభును చూడాలని ఆశ ఉందా లేదా? ఉంది బ్రదర్ అనండి. దానికోసమే కాదు బ్రదర్ దేవుని సన్నిధికి వచ్చేది అని అంటారా? అయితే ప్రథమ స్థానం ప్రభుకి. ప్రభు కృపిస్తాడు. రేపు పరలోకి ప్రభు మేఘాలపై వచ్చినప్పుడు పరిశుద్ధులంతా ఎత్తబడిన తర్వాత వెడవు బడిపిన వారంతా రొమ్ము కొట్టుకుని, అయ్యో దైవ సేవకులు హెచ్చరిస్తున్నా కూడా నేను వ్యర్థపరిచిన సమయం అంతా ఉపదేశం చేత నన్ను హెచ్చరించారు. మూర్ఖుల్లాగా నేను దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా, ఆయన సన్నిధికి ప్రథమ స్థానం ఇవ్వకుండా, ప్రార్థన జీవితం ప్రథమ స్థానం ఇవ్వకుండా బయట లోకస్తులు ఎక్కువ అని చెప్పి తిరుగుతున్నాను. నేను చేతులారా వెడవబడిపోయిన ఏడ్చే రోజులు రాకూడదు. నీకు జాగ్రత్త, జ్ఞానంగా నడుచుకోండి.